దేవుని క్రియలు కొన్ని ఉన్నాయి బైబిల్లో, అవి మన జ్ఞానానికి అందం. అందులో ఒకటి సమాధానం. ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ద ట్రబుల్స్, ఆల్ ద క్రైసిస్, ఆల్ ద పెయిన్ అండ్ సఫరింగ్, గాడ్ గివ్స్ us పీస్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో ఎందుకు ఏంటి నా పరిస్థితి ఎలాగైపోయింది అన్న సమయంలో కూడా, నన్ను ఎవడో పైకి లేపలేడనే సమయంలో కూడా నీ హృదయంలో చక్కటి మెల్లని సమాధానం ఇవ్వగల దేవుడు. అందుకనే భక్తుడైన పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అట వాచ్మెన్ పని చేస్తుందట. అదేంటండి? మీ హృదయములకును మీ మనస్సులకును కావలి ఉండును అంటే ఏంటండి? సహోదరు నాతో మాట్లాడుతున్నారు. ఆవిడొక గెజిటెడ్ ఆఫీసర్, చాలా నీతిగా పవిత్రంగా ₹1 లంచం తీసుకోకుండా ఉంటారు. ఆవిడ డిపార్ట్మెంట్ అన్ని లంచాలే. నేను ఆవిడ వచ్చి నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్తున్నారు, పాస్టర్ గారండి మా చుట్టాలకి సిక్ అయినప్పుడు వారు నాకు చిన్నప్పుడు చాలా సహాయం చేశారు కాబట్టి నేను సహాయం చేయాలని వెళ్ళాను. నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు డబ్బులు అవసరం వచ్చి నేను చూసుకుంటే నా దగ్గర 1500 తప్ప ఇంక లేవండి డబ్బులు. చాలా బాధపడ్డాను, ఏంటి నా లైఫ్ ఇలాగైపోయింది. ఎందుకంటే వచ్చిన శాలరీ ఏమో హౌస్ లోన్కి ఎంత అయిపోతుంది, పిల్లల కాలేజ్ ఫీజుకి ఎంత, నా మెయింటెనెన్స్ అయ్యేటప్పుడు మిగిలేమీ లేదు. నా తోటి వాళ్ళందరూ కారులో వస్తున్నారండి ఆఫీస్కి, నేను చిన్న స్కూటీ మీద వెళ్తున్నాను ఆఫీస్కి. అందరూ అంటున్నారు ఏంటి మీరు? నేను ఆమెతో ఒకే ఒక మాట అన్నాను, అమ్మా ఎన్నడూ ఆ కంపేర్ చేయాలనే థాట్ రానవద్దు. మీరు ఒక గొప్ప గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ అయ్యుండి మీ పొజిషన్ చూసి మీరు చెప్తున్న సాక్ష్యాన్ని వింటే మిమ్మల్ని బట్టి నా హృదయం గర్విస్తుంది. 2000 లేక ఇబ్బంది పడ్డాను అన్నారు చూసారా? ఆవిడ ఫోన్ చేస్తే క్షణంలో ₹1,00,000 ఆవిడ కాల్ దగ్గర పడేసి అమ్మా మమ్మల్ని చల్లగా చూడండి చాలు అని చెప్పి వెళ్ళిపోతారు. అటువంటిది 2000 లేక అల్లాడిపోతే ఆ సమయంలో సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కిందోళ్ళు కారులో రావడం, నువ్వు స్కూటీ మీద వెళ్ళడం చూపిస్తాడు. అందుకనే లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్ ఇన్ హిమ్, ఆయనలోనే నేను ధనవంతురాలను, ఆయనలోనే నేను ధనవంతుడు నన్ను అనుకో తప్ప. అలా కంపేర్ చేశారా చాలా డేంజర్ అవుతుంది తల్లి. అందుకనే దేవుని సమాధానం ఏం చేస్తుంది? అటువంటి పనికి మాలిన థాట్స్ రాకుండా మన హృదయములను మన మనస్సులను కావలి కాయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. థర్స్ట్ ఫర్ రైట్‌చియస్‌నెస్ అంటే అదే, నీతి కొరకు ఆకలి దప్పిక, హంగ్రీ అండ్ థర్స్టీ ఫర్ రైట్‌చియస్‌నెస్ అంటే ఏంటి? ఆ నీతిగా ఉండాలనే ఆకలే మిమ్మల్ని ఈ రోజున ప్రభు దృష్టిలో నీతిగా తీర్చిదిద్దింది. ఆకలిని అలాగే కంటిన్యూ చేయండి. ఈ లోపల ఇటువంటి కంపేర్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీలో సాతానుడు లేనిపోయిన ఆలోచనలు రప్పిస్తాడు, మిమ్మల్ని డిప్రెషన్ రప్పిస్తాడు, తర్వాత డైవర్ట్ చేస్తాడు. జాగ్రత్త. తర్వాత ఆవిడ చెప్పింది సాక్ష్యం, నేను చాలా కంగారు పడ్డాను కానీ దేవుడు చాలా ఆశ్చర్యకరంగా, నేను పలానా వ్యక్తిని నేను డాక్టర్ని ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పటికే ఆ డాక్టర్ చాలా రెస్పెక్ట్ ఇచ్చి మొత్తం అంతా చాలా ఫ్రీగా చేసేసారండి. నాకు అసలు ప్రాబ్లమే లేకుండా అయ్యిందండి. 1500 అలాగే ఉన్నాయి. స్టార్టింగ్ లో టెన్షన్ చాలా ఉంటుంది. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. ఎప్పుడు మనల్ని హెచ్చించాలో అప్పుడు హెచ్చిస్తాడు, ఎప్పుడు మన జీవితంలో బ్రేక్ త్రూ రప్పించాలో రప్పిస్తాడు, ఏ విధంగా మనల్ని తృప్తిపరచాలో తృప్తిపరుస్తాడు. యేసు ప్రభు మనలాగే జీవించాడు ఈ లోకంలో కూడా. ఆయన పుట్టినప్పుడే పీస్ అనే ప్రామిస్ ఏంటి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కలుగునగా. నేను అడిగట్టడమే నీకు పీస్ ప్రామిస్ చేసి అడుగు పెడుతున్నాను అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. మై ల్యాండింగ్ ఇట్ సెల్ఫ్ ద ప్రామిస్ ఆఫ్ పీస్. ఎవరికి? అందరికీ కాదు సుమా, ఆయనకి ఇష్టులైన వారికి. కొంచెం ఆలస్యమైన అద్భుతమైన సమాధానాన్ని తెస్తుంది. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మనల్ని మన కుటుంబాలని ఆయన యొక్క సమాధానంతో నింపి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం ధ్యానించుకోవటానికి మాకు ఇచ్చిన ఈ యొక్క భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ భూమి మీదకి నువ్వు రావడంతోనే మాకు అద్భుతమైన వాగ్దానం చేశావు. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం ఉండును గాకని. నాయన, నీకు ఇష్టలుగా జీవించే జీవితం దయచేయండి. పరిస్థితుల వల్ల మేము పొందే సమాధానం కాదు, పరిస్థితులకు అతీతమైన సమాధానాన్ని మాకు ప్రామిస్ చేసావు. నీ ప్రామిస్ మేము పొందుకుని జరుగుతున్న పరిస్థితుల వల్ల మా సమాధానాన్ని పోగొట్టుకోకుండా మా సమాధానకర్తవైన నీ వైపు చూస్తూ నీ ద్వారా సమాధానం పొందుకొని ధైర్యంగా ముందుకు సాగే సమాధానముతో కుటుంబములము నీలో ఆనందించే జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి ఈ వాక్యము మా జీవితాల్లో ఫలింపచేయమని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.